క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైదరాబాద్ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని పలు కాలనీల్లో ఇండ్లు నీట మునిగాయి. మిథిలానగర్, సత్యసాయి నగర్ కాలనీలోకి చెరువు నీరు ఒక్కసారిగా వచ్చింది. అయితే ఎస్ఎన్డిపి నాలా మూసుకుపోవడంతో డ్రైనేజీల నుంచి మురుగునీరు ఉప్పొంగి కాలనీలో ఉన్న ఇళ్లలోకి చేరింది. దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే రాత్రి నుంచే నీరు మెల్లమెల్లగా వస్తోందని, ఉదయం వరకు భారీగా నీరు ఇళ్లలోకి చేరిందని కాలనీ వాసులు చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్ ప్రజలను వరద కష్టాలు ఇంకా విడట్లేదు. చూడొచ్చు, మనం ప్రస్తుతం అయితే మిథిలానగర్, సత్యసాయి నగర్ ఏరియాలో ఉన్నాము. ఇక్కడ వర్షాల వల్ల, అలాగే పక్కకు ఉన్నటువంటి పెద్ద చెరువు పొంగి రావడం వల్ల వాటర్ మొత్తం కూడా ఇక్కడ కాలనీలను ముంచెత్తింది అన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక దాదాపు 3 కాలనీలకు సంబంధించినటువంటి ఇళ్ళన్నీ కూడా వరద నీటిలో మునిగిపోయిన పరిస్థితి. ప్రజలంతా కూడా బయటకు రాకుండా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటిది అయితే మిథిలానగర్, అలాగే సత్యసాయి నగర్, అలాగే ఇంకో కాలనీ, దీనికి సంబంధించినటువంటి ఇళ్ళన్నీ కూడా నీళ్ళలోనే మునిగిపోయాయి. దాదాపు ఇక్కడ గత సంవత్సరమే ఇక్కడ ఎస్ఎన్డిపి కింద వర్క్స్ చేసినప్పటికీ కూడా వచ్చినటువంటి వరద నీరు బయటకు వెళ్ళలేకుండా ఇటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అనేటువంటి స్థానికులు చెప్తున్నారు. అయితే గతంలోనే బాక్స్ డ్రింక్స్ కావచ్చు, అలాగే వర్షం వస్తున్నప్పుడు ఆ వరద నీరు వెళ్ళడానికి చేసినటువంటి వర్క్స్, మరమ్మతులు అవి మెయింటెనెన్స్ లేకపోవడంతో వరద నీరు మళ్ళీ వెళ్ళడం లేదు. సో దాంతో ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇదే వరద నీటిలో ఈ విధంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. గత 3 ఏళ్ళుగా కూడా ఈ వర్షం సంబంధించినటువంటి వరద నీరు వచ్చినప్పుడు కింద అపార్ట్మెంట్స్ కావచ్చు, ఈ కింద ఫస్ట్ ఫ్లోర్స్ ఇవన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలో మునిగిపోతున్నాయి. సో అందరూ వర్షం వచ్చిన ప్రతిసారి కూడా మీదికి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి నివసించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటిది అయితే ఇక్కడ కాలనీ వాసులు చెప్తున్నారు. సో ఇప్పటికైనా కూడా ఈ బాక్స్ డ్రైన్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఎన్డిపి వర్క్స్ సంబంధించినటువంటి మరమ్మతులు, మెయింటెనెన్స్ చేస్తే కానీ ఈ వర్షం నీరు, వరద నీరు అనేటువంటిది వెళ్ళదు అనేటువంటి చెప్తున్నారు. చూడొచ్చు, ఇక్కడ నుంచి చూస్తే పూర్తిగా వాళ్ళు బయటకు వెళ్ళలేని పరిస్థితి అనేది చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఎగ్జాక్ట్ ఈ ప్లేస్లో అయితే పెద్ద గుంత ఉందనేది కూడా చెప్తున్నారు. గతంలో కూడా ఇందులో ఒక ఇద్దరు పడిపోయినటువంటి సందర్భం కూడా ఉంది. సో ఇట్లా మ్యాన్ హోల్స్, డ్రైనేజెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇట్లా వరద నీరు ఉండడం వల్ల ఎక్కడ ఎటువంటి పరిస్థితి ఉంటుందో తెలియదు. అందులో పడిపోయి మరణించినటువంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి. సో ఇప్పటికైనా ఇటువంటి వరద నీరు ఉండకుండా చూసుకోవాలనేటువంటిది అయితే ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు చెప్తున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 2-3 కాలనీల ప్రజలంతా కూడా ఈ వరద నీరు వల్ల ఎఫెక్ట్ అయ్యి తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. విడుదల సుధీర్తో కలిసి సాక్షి మిథిలానగర్ నుంచి.